దసరా మహోత్సవాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీచక్ర మహాలయ ఆవిష్కరణ జరగబోతోందని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వెల్లడించారు. దసరా పర్వదినాల సమయంలో ఏకకాలంలో 1008 శ్రీచక్ర ప్రతిష్టాపన రమణేశ్వర పుణ్యక్షేత్రంలో జరుగుతుందని ఆయన వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అనేక ఆధ్యాత్మిక ఘట్టాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. దసరా 10 రోజుల్లో జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాలుపంచుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని శ్రీ రమణానంద మహర్షి గారు పిలుపునిచ్చారు. హైదరాబాద్ శివారు భువనగిరికి సమీపంలోని రమణేశ్వరం పుణ్యక్షేత్రంలో 2000కు పైగా శివలింగాలు కొలువుతీరి ఉన్నాయి. దశమహావిద్యాల అమ్మవార్లు, అష్టభైరవ మూర్తులతో కూడిన అద్భుతమైన అమ్మవారి క్షేత్రం ఇక్కడ ఉన్నది. శివశక్తి సాయి క్షేత్రాల సంగమమైన రమణేశ్వరంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. దసరా సందర్భంగా 2000 శివలింగాలు కొలువై ఉన్న రమణేశ్వర క్షేత్రంలో 1008 శ్రీచక్ర ప్రతిష్టాపనకు శ్రీకారం చుట్టినట్లు రమణానంద మహర్షి వివరించారు. రమణేశ్వరం పుణ్యక్షేత్రంలో నిర్మించిన అద్భుత ఆలయాలను ఆయా ప్రముఖులు ఆవిష్కరిస్తారు అని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీచక్ర మహా ఆలయ ఆవిష్కరణ జరుగుతోందని వివరించారు. మహామేరు శ్రీచక్ర ఆలయమును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్వతీ పరమేశ్వర శ్రీచక్ర ఆలయమును మంత్రి సీతక్క, 9 అడుగుల శ్రీచక్ర ఆలయమును మంత్రి కొండా సురేఖ ఆవిష్కరిస్తారని వివరించారు. మేరు ప్రస్తార ఆలయమును బీర్ల ఐలయ్య గారు, కైలాస ప్రస్తార ఆలయమును ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, భూప్రస్తార ఆలయమును ఎంపీ కరుణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరిస్తారు అని చెప్పారు. అనేక మంది రాజకీయ అధికారిక ప్రముఖులు, మఠాధిపతులు ఇచ్చేస్తున్నట్లు వివరించారు. శ్రీచక్రం ఆధ్యాత్మికంగానే కాకుండా సైంటిఫిక్ గా కూడా విశేషం కలిగి ఉందని, వ్యక్తులకు ప్రపంచానికి శుభ ఫలితాలు ఇస్తుందని ఆయన వివరించారు. ఇది గుడ్డి నమ్మకం కాదని శాస్త్రీయంగా రుజువైన అంశమని ఆయన పేర్కొన్నారు. నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని కేంద్రీకృతం చేసి శుభకరమైన ఫలితాలు ఇవ్వడం శ్రీచక్రంతో సాధ్యమని రమణానంద మహర్షి విశ్లేషించారు. సమాజంలో అనేక సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, యుద్ధాలు, వరదలు వంటి సమస్యలు వెంటాడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి శుభం కలగాలని ఆకాంక్షిస్తూ కోటి శ్రీ చక్రాలను పంపిణీ చేసేందుకు రమణేశ్వరం క్షేత్రం పూనుకుందని ఆయన వివరించారు. విజయదశమి రోజు ఏకకాలంలో 12 అంగుళాలు ఉండే 1008 శ్రీచక్రాలను ప్రతిష్ఠ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంతటి అద్భుతమైన ఘట్టము తెలంగాణ గడ్డ మీదనే చోటు చేసుకుంటుందని ఆయన గుర్తు చేశారు. అన్ని చోట్ల దొరికే శ్రీచక్రాలలో చిన్న లోపం కనిపిస్తుందని రమణానంద మహర్షి తెలిపారు. రెండో అంశం ఏంటంటే, షోడశ చక్రాలు కనుమరుగైపోతున్నాయని, అందువల్ల రావలసిన శుభ ఫలితాలు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమిస్తూ శాస్త్రీయంగా అన్ని అంశాలతో కూడిన సమగ్రమైన శ్రీచక్రాలను రూపొందిస్తున్నట్లు రమణానంద మహర్షి వివరించారు. ఇటువంటి శ్రీచక్రం అర్చనతో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని ఆయన వివరించారు.